నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. మీకు ఒకటి ఇవాళ నేను చెప్పబోతున్నా. చాలామంది నమ్మరు. ఏంది ఏం మాట్లాడుతుండు డాక్టర్ అనేసి అనిపిస్తది మీకు వింటే. కానీ ఒకటి చెప్తా చూడండి. ఇన్ని షుగర్ కేసులు పెరుగుతున్నాయి గదా! దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఎన్వైర్న్‌మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మళ్ళా దాని తర్వాత మనం ఎటువంటి ఆహారం తీసుకుంటాం దానిది గూడా ఒక లెక్క ఉంటది. అయితే ఏందంటే ఇప్పుడు ఆయిల్ ఫుడ్ వల్ల షుగర్ పేషెంట్‌లు పెరుగుతున్నారు. మీరు చూడండి 5కి మీరు ఇంట్ల ఉంటే బయటికి ఒక అడుగు పెట్టండి. లేదంటే మీరు ఆఫీస్‌లలో ఉంటారు అంటే ఒక అడుగు బయటికి పెట్టి జర గల్లీలో వాకింగ్ చేయండి. ఈ గల్లీ, ఆ గల్లీ. మీకు మిర్చి బజ్జీ అమ్మేటోళ్ళు, పునుగులు అమ్మేటోళ్ళు ఎంతో మంది కనిపిస్తారు. అంటే అంటే అందరూ 4:30, 5 కాంగానే బయటికి పోయి అరే రూ. 30 తీసుకో పునుగులి, రూ. 30 తీసుకొని బజ్జీలి అట్లా ఒక చిన్న డిన్నర్ చేసుకుంటున్నారు. అదే టైంకి ఆళ్ళు ఏమనుకుంటున్నారు స్నాక్స్ తినేసి వద్దామనేసి డిన్నరే చేసుకుంటున్నారు ఆళ్ళు. ఆడ పోతాం 2 మిర్చీలు తినడానికి ఓ బజ్జీ ఒక ప్లేటు, పునుగులు ఒక ప్లేటు, సమోసా ఒక ప్లేటు, మళ్ళా దాని తర్వాత చట్నీలు, పెరుగు అన్నీ తినేసి వస్తాం. మనం ఎన్ని క్యాలరీలు తింటున్నాం మనకు అర్థమైతలేదు. మళ్ళా దాని మూలంగా ఏమైతది ఇంకోటి చెప్తా. ఇప్పుడు మీరు పోతారు గదా! ఇంట్ల కోసం సామాను తీసుకురానీకి పోతారు గదా! మీరు ఎటువంటివి తీసుకుంటారు? బ్యాచ్ నంబర్ చూస్తారు. ఎక్స్‌పైరీ డేట్ చూస్తారు. మళ్ళా దాని తర్వాత ఇది ఎంత ఉంది? ఎంత రేట్ ఉంది? అనేసి చూస్తారు. అవన్నీ చూసుకొని మీరు తీసుకొస్తారు ఇంటికి. అవన్నీ చూసుకొని ఇంటికి తీసుకొచ్చి అరే మనం మంచివి వాడుతున్నాము. నూనె గూడా మంచిది తీసుకుంటున్నాం. రైస్ గూడా టాప్ క్వాలిటీ తీసుకుంటున్నాం అని అనుకుంటాం గదా! వాడేం చేస్తాడు అమ్మేటోడు? ఏదో దుకాణానికి పోతాడు. ఆ దుకాణానికి అన్న ఏది చీపెస్ట్ నూనె ఉంది అది ఇయ్యమని చెప్తాడు ఆడు. అట్లా చీపెస్ట్ నూనె తీసుకొనొచ్చి వాడేం చేస్తాడంటే, వాడు మనకు అవి ఇస్తాడు. అది మొత్తం వెజిటబుల్ ఆయిల్ అన్నా ఉంటది, లేకపోతే పామ్ ఆయిల్ అన్నా ఉంటది. ఏమైపోతది అప్పుడు మీరు చెప్పండి? మీకు లేని రోగాలు అన్నీ వస్తాయి. పామ్ ఆయిల్ ఏమో చాలా డేంజరస్ ఉంటది. కాటన్ సీడ్ ఆయిల్ ఏమో చాలా డేంజరస్ ఉంటది. ఇవి వాడుడు వల్ల మీకు ఎటువంటి రోగాలొస్తున్నాయి మీకు గూడా అర్థమైతలేదు. షుగర్ వ్యాధి వదిలేసేయండి మీకు క్యాన్సర్ వ్యాధి గూడా వచ్చే ఛాన్స్ ఉంటది ఇవి ఎక్కువ తింటే. మళ్ళా ఇప్పుడు ఫ్రైడ్ ఫుడ్‌ల గురించి మాట్లాడినాం గదా! ఇంకోటి మనం ఏం జెప్తాం? ఫ్రైడ్ ఫుడ్ తినకండి, నూనె ఎక్కువ వాడకండి. అంటే అందరి మైండ్‌లో ఒక నోషన్ పడిపోతది. ఏమనేసి? ఫ్రైడ్ ఫుడ్ అన్నాడు సార్ అనేసి. కానీ మీరు కర్రీలు చేసుకునేటప్పుడు, సాంబార్ చేసుకునేటప్పుడు, పప్పు చేసుకునేటప్పుడు, పులుసు చేసుకునేటప్పుడు నూనె వేస్తూనే ఉంటారు. వేస్తూనే ఉంటారు. ఎందుకు? అరే రంగు రావాలి మంచిగా. పైన ఇట్లా తేలాలి రంగు. ఆ రంగు జూసి మనకు ఇంకా తినాలనిపిస్తది గదా! నిండిపోతది కడుపు. ఇంకా యేసుకుంటాం. ఎందుకు? ఆ రంగు జూసి, ఆ స్మెల్ జూసి. దాంట్లో మీరు నూనె ఇంకా ఎక్కువ తింటున్నారు. ఏమైతే ట్రైగ్లిసరైడ్‌లు పెరుగుతాయి. కొలెస్ట్రాల్ పెరుగుతది. ఆ! గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితాయి. మోషన్‌లయితాయి. మోషన్ ప్రాబ్లమ్ అయితది. కొందరికి మలబద్ధకం అయితది. ఎందుకైతుంది మలబద్ధకం? షుగర్ వ్యాధి వస్తే మలబద్ధకం గూడా ఎక్కువ అయితది. ఇవి వల్ల షుగర్ వ్యాధి పేషెంట్‌లు ఎక్కువైతున్నారు. మళ్ళా మీకు ఇంకోటి గూడా చెప్తా. ఈ బావ ఇంకా మరదలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు గదా! దానివల్ల గూడా షుగర్ వ్యాధి వస్తది. ఎట్లా? మీకు గాదు మీ పిల్లలకి. యంగ్ ఏజెస్‌లో వచ్చే ఛాన్సులు చాలా పెరిగిపోతాయి. ఎందుకంటే ఒక్కటే జీన్ పూల్‌లో మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అట్లా చాలా పెరుగుతుంది. అయితే ఇప్పుడు షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటలేదనేసి ఒకాయన వచ్చిండు మన దగ్గరికి. వచ్చి సార్ నాకు అంటే అంటే మూత్రం వస్తుంది. నేను ఆఫీస్‌లో ఇంపార్టెంట్ మీటింగ్‌లో ఉంటా. టక్ అనేసి మూత్రం వస్తది. కంట్రోల్ చేయలేక స్పీడ్‌లో వస్తది. ఏం చేయాలి సార్ అర్థమైతలేదు. ఏందంటే షుగర్ వ్యాధి పేషెంట్‌లకు మూత్రం ఎక్కువ రావడం వల్ల వాళ్ళకు ఎన్నో కాడికి పోవడానికి ఇబ్బంది అయితది. ఇప్పుడు చూడండి నేనేమో ఏడికైనా దర్శనానికి పోదాం అనుకుంటా. ఇప్పుడు రిలేటివ్‌లతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి పోదాం అనుకుంటాం గదా! ఇప్పుడు ఆళ్ళ కోసం బండి అంటే అంటే ఆపాలి. అవునా గదా! మనకేం బాధ ఉండదు. వాళ్ళకి ఫీలింగ్ ఉంటది. అరే! నా వల్ల ఇన్ని సార్లు ఆపుతున్నారనేసి. మీరు షుగర్ వ్యాధి ప్రివెంట్ జేసుకోవాలి అంటే నూనె తక్కువ జేయండి. మీరు షుగర్ వ్యాధి ఇప్పుడుంది. దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఈ నూనెలు తక్కువ జేయండి. మొత్తానికి తగ్గాలంటే హోమియోపతి వాడండి. ఇప్పుడు ఒక గాయం ఉందనుకోండి చెయ్యి మీద. ఇప్పుడు ఈ గాయం కనిపియొద్దు అంటే మనం ఏం జేస్తాం? ఫుల్ స్లీవ్ షర్ట్ యేసుకుంటాం. అది వేరే మందులు జేస్తాయి ఆ పని. హోమియోపతి ఏం జేస్తదంటే గాయం మొత్తం బోవాలంటే ఒక 3, 4 రోజులు పడతది గదా!
ఆ గాయం పోయినాక దాని స్కార్ కూడా కనిపించకుండా హోమియోపతి చేస్తుంది. ఆ పని చేస్తుంది హోమియోపతి. అందుకే హోమియోపతి వాడండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉందనుకోండి, 3 నెలల్లో తగ్గుతుంది. చాలా పెరిగిపోయింది, కిడ్నీలు ఎఫెక్ట్ అయినాయి, లివర్ ఎఫెక్ట్ అయింది, మీ గుండె ఎఫెక్ట్ అయింది, బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది, అన్ని ఎఫెక్ట్ అయిపోయినాయి అంటే మీకు ఒక 1 year 2 years పడుతుంది.